పోలిపాడ్యమి, పోలీస్ వర్గం కూడా అంటారు. అందరికీ పోలిపాడ్యమి కథ గురించి తెలుసు, తెలియని వాళ్ళు కూడా ఉంటారు కదా. వాళ్ళందరి కోసం ఈ వీడియో. నవంబర్ 21వ తేదీ శుక్రవారం పోలిపాడ్యమి. ఈరోజు పోలి దీపాలు నీటిలో వదిలి పోలీస్ వర్గం కథను వింటారన్నమాట. పూర్వం కృష్ణానది ఒడ్డున ఒక ఊరిలో ఒక ఉమ్మడి కుటుంబం ఉండేదట. 5గురు కోడళ్ళు మరియు చాలా గడసరి అత్త కూడా ఉండేదట. కార్తీక మాసం రాగానే అందరూ ప్రతిరోజు దీపారాధన చేసుకుంటూ ఉంటాం కదా, అలాగే వారు కూడా నది స్నానానికి వెళ్లి స్నానం చేసి దీపాలు వెలిగించి నదిలో విడిచిపెట్టేవారంట. కానీ ఆ అత్త మాత్రం తన 4 కోడల్ని మాత్రమే నది తీరానికి తీసుకువెళ్లేదట. చిన్న కోడలు పోలిని మాత్రం ఇంటి దగ్గరే ఉండమనేదట. అంతేకాకుండా చిన్న కోడలు పూజ చేసుకోవడానికి కావాల్సిన సామాగ్రి కూడా అందుబాటులో లేకుండా చేసి వెళ్లేదట. పోలికి చిన్నప్పటి నుండి దేవుడన్నా సాంప్రదాయాలన్నా ఎన్నలేని భక్తి. అందుకే అత్త ఎన్ని విధాలుగా ట్రై చేసినా కూడా పోలి దీపం వెలిగించేదంట. పెరటిలో ఉన్న పత్తితో కవ్వానికి ఉన్న వెన్నతో దీపం వెలిగించి ఎవరు చూడకుండా గంప పోర్లించేదట. నేను అందరికంటే ఎక్కువ భక్తురాల్ని, నా మాటే వినాలని అహంభావంతో అత్తగారి ప్రవర్తన ఉండేదంట. ఇలాగే కార్తీక మాసం అంతా గడిచిపోయి కార్తీక అమావాస్య వచ్చేసింది. ఆ మరుసటి రోజు కూడా పోలి ఈ విధంగా దీపం వెలిగించి గంప బోర్లించింది. ఎన్ని ఆటంకాలు వచ్చినా దీపారాధన చేసిన పోలి భక్తి చూసి దేవతలు మురిసిపోయారంట. ఈ పోలిపాడ్యమి రోజు స్వర్గం నుండి పుష్పక విమానం వచ్చి పోలిని తీసుకువెళ్ళిందంట. ఇదంతా కింద నుంచి చూసిన అత్తగారు ఆశ్చర్యపోయారు. ఒక్కరోజు కూడా దీపం పెట్టిన పోలిని అలా పుష్పక విమానంలో తీసుకువెళ్లడం చూసి ఆశ్చర్యపోయారు కోడళ్ళు, అత్తగారు కూడా. అప్పుడే అత్తగారికి తను చేసిన తప్పేంటో తెలుస్తుంది. అందుకే కార్తీక మాసం మరుసటి రోజు పోలిపాడ్యమిగా లేదా పోలి స్వర్గంగా జరుపుకుంటారు. మనసు ఉంటే మార్గం దానంతట అదే వస్తుందని, కావాల్సింది నిజమైన భక్తి శ్రద్ధే గాని ఆడంబరాలు కాదని ఈ పోలి స్వర్గం కథ మనకు నేర్పిస్తుంది. ఈ స్టోరీ తెలియని వాళ్ళు చాలా మంది ఉంటారు కదా, వాళ్ళకి యూజ్ అవుతుందని వీడియో చేశాను. కార్తీక మాసం అంతా చేయని వాళ్ళు రేపు ఒక్క రోజు దీపం వెలిగించినా చాలు.